నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సంధ్య. ప్రస్తుతం దేశంలో సమస్యలకు సంబంధించుకోవచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న అనేక విషయాలకు సంబంధించుకోవచ్చు. మెయిన్ మీడియా కన్నా సోషల్ మీడియాలోనే కొన్ని విప్లవాత్మకమైన డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. నిజంగా కొందరు చేస్తున్న వీడియోల వల్ల అంతో ఎంతో విషయాలు బయటికి తెలుస్తుంది అన్నది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో పర్సనల్ అటాక్ అనేది చాలా ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఎవరి పంథా వాళ్ళది, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది, ఎవరు నమ్మిన సిద్ధాంతం ప్రకారం వాళ్ళు వీడియోలు చేస్తారు. తప్పనిపించినప్పుడు దాన్ని వేలెత్తి చూపడంలో తప్పలేదు. కానీ దాన్ని తెలియకుండానే ఎవరికి వారు పర్సనల్గా అటాక్ చేయడంతో అసలు విషయాలు మరుగున పడిపోతున్నాయి. వీళ్ళ వ్యక్తిగత ఎజెండాలతో ఈ దూషణలు అనేవి తెర మీదకి వచ్చేసి చూసే వాళ్ళకి ఎంటర్టైన్ అవుతున్నాయి. ఎందుకు ఈ తరహా ధోరణులు ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి? ముఖ్యంగా మన తెలుగు యూట్యూబర్స్లో ఇది నువ్వంటే నువ్వు ఇదంటే నువ్వు ఇది అని, నువ్వు గతంలో చేసిన మర్చిపోయావా అంటే నువ్వు మర్చిపోయావా అంటూ ఇలా 1-to-1 అనేది చాలా ఎక్కువైపోతుంది. దీనికి మళ్ళీ ఇంకొందరు సపోర్ట్ చేసే వీడియోలు, కొందరు వ్యతిరేకంగా చేస్తున్న వీడియోలు మనం ఎక్కువగా చూస్తున్నాం. ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే అండి. ఎవరిని ఇక్కడ తప్పబట్టాలన్న ఉద్దేశం కాదు, కానీ సమస్యకు సంబంధించి ఒకరికి తెలిసిన కోణం ఇంకొకరికి తెలియకపోవచ్చు. వాళ్ళు చెప్పిన దాంట్లో నిజం ఉండొచ్చు, వీళ్ళు చెప్పిన దాంట్లో అబద్ధం ఉండొచ్చు. దేన్నైనా జనాలు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కామెంట్ రూపంలో వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు తెలియజేస్తున్నారు. కానీ ఎందుకు ఈ పర్సనల్ అటాక్కి వెళ్తున్నారు అంటే ఏం చెప్తారు? అంటే పర్సనల్ అటాకింగ్ అనేది మొదలు పెట్టింది ఎవరు అనే వైపు వెళ్ళాలి. అంటే ఇక్కడ ట్రోల్ చేయటం అనేది మొదటి నుంచి కాన్షియస్గా చేస్తోంది ఎన్డీఏ వైపు నుంచి జరుగుతోంది. అంటే ఎన్డీఏని సపోర్ట్ చేసేటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు దేశం కోసం, ధర్మం కోసం అనే పేరుతో ఆ హ్యాండిల్స్ నడుపుతున్నారు. నడుపుతూ చాలా విశృంఖలంగా వాళ్ళు దాడులు చేయటం అనేది చేస్తూ వస్తున్నారు. టార్గెట్ చేయటం అంటే వ్యక్తిత్వ హననం చేయటం అనేది తమకి గ్రాంటెడ్గా ఉన్న హక్కులాగా భావించి చేశారు వాళ్ళు. అంటే ఈ దేశం మాది అని ఓన్ చేసేసుకోవటం. ఓన్ చేసేసుకుని మీరెవరు, మీరు చైనా ఏజెంట్లు, మీరు పాకిస్తాన్ ఏజెంట్లు, మీకు తెల్లారు లేస్తే గల్ఫ్ నుంచి డబ్బులు వస్తాయి, ఒక్కదానికి ఒక్క ఆధారం చూపించరు. అది మెయిన్. ఒక్క ఆధారం చూపించరు. ఒక్క అకౌంట్లోకి డబ్బులు ఇప్పుడు అన్నీ పారదర్శకమే. ఇప్పుడు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ప్రభుత్వం దగ్గర అందరి చిట్టాలు ఉన్నాయి. అంటే ఒక సూపర్ కంప్యూటర్లో ప్రతి ఫోన్ నెంబర్కి ఒక ఫోల్డర్ ఉంది. ప్రతి ఫోల్డర్లోనూ ఆ ఫోన్ నుంచి జరుగుతున్నటువంటి అన్ని యాక్టివిటీసు, యాప్ మూవ్మెంట్ కూడా ట్రాక్ అవుతూ ఉంది. ట్రాక్ అంటే ఫోన్పేలు ఇవన్నీ, అంటే వీళ్ళ బ్యాంక్ డీల్స్ ఎవరితో చేస్తున్నారు, ఎవరి అకౌంట్లో నుంచి డబ్బులు వస్తున్నాయి, ఎవరి అకౌంట్లోకి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వెళ్తున్నాయి దాకా ఓపెన్ ఏరియాలో ఉంది జీవితం. అంటే అసలు బ్యాంకులు అకౌంట్లు లేకుండా ఎవరిని ఉంచకపోవడానికి కారణం అదే. బ్యాంక్ అకౌంట్లు ప్రతి ఒక్కడికి ఇచ్చి తీరాలి అని ప్రభుత్వం చాలా సీరియస్గా పనిచేసింది. పనిచేసి ప్రతి ఒక్కడిని యాప్లోకి ఇమిడ్చారు. ఇప్పుడు ఇమిడ్చారు. కార్డులు లేకుండా ఎవరూ లేరు. ఇలా మొత్తాన్ని వాళ్ళ గ్లాన్స్లోకి తీసుకొచ్చేసారు, వాళ్ళ చూపుల్లోకి తీసుకొచ్చేసారు. ఈ తీసుకొచ్చిన తర్వాత ఎవరేమిటో తెలుసు. ఒక 10 నిమిషాల్లో వీడి అకౌంట్లోకి ఎవరెవరు డబ్బులు వేశారో చెప్పచ్చు, వీడు ఎవరెవరికి డబ్బులు వేస్తున్నాడో కూడా చెప్పచ్చు. అవును, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అయితే. కాబట్టి ఎందుకు మీరు ఇలా ఊరికనే బురద చల్లుతున్నారు? చైనా నుంచి డబ్బులు వచ్చాయి, నిన్న 9 కోట్లు వచ్చాయి అక్కడికి అని చెప్పి, ఫుడ్కే 9 కోట్లు వచ్చాయని, 9 కోట్లు వచ్చాయని ఎవరి కళ్ళు మూయటానికి ఇవన్నీ చేస్తున్నారు. ఈ పర్సనల్ దాడులు మొదలుపెట్టింది వాళ్ళు. తర్వాత బ్రాండింగ్ పాలిటిక్స్ అనేవి మనకి సోషల్ మీడియా మొదలైనప్పటి నుంచి ఉన్నాయి. బ్రాండింగ్ పాలిటిక్స్ అంటే ఎవరినైనా టార్గెట్ చేయాలంటే ముందు సోషల్ మీడియాలో కొంతమంది మెంబర్స్కి, ఈ గ్యాంగ్స్కి డబ్బులు ఇచ్చేయాలి. ముందు ఇచ్చేసి వాళ్ళు టార్గెట్ చేయదలుచుకున్న వ్యక్తిని ఎలా ఇన్నోవేటివ్గా టార్గెట్ చేస్తారో మీరు చెప్పండి అని అడుగుతారు. వాళ్ళు చెప్తారు వాళ్ళ దగ్గర ఉన్న స్కీమ్స్. ఇప్పుడు రాహుల్ గాంధీనో లేకపోతే లోకేష్నో పప్పు అని బ్రాండ్ చేయటానికి కోట్ల రూపాయలు చేతులు మారాయి అనేది నిజం. అవును. ఇలా ఎవరినైనా బ్రాండ్ చేయాలనుకుంటే డబ్బులు ఇచ్చేస్తారు. డబ్బులు ఇచ్చిన మరుక్షణం వాళ్ళు వీడియోలు చేస్తూ పెడతారు. ఆ వీడియోలు చాలా దూకుడుగా కూడా ఉంటాయి. రీసెంట్గా
కొన్ని అంటే రీల్స్ చేస్తారు కొంతమంది. ఆ రీల్స్ చేసే వ్యక్తుల్లో ఒకతను వైఎస్ జగన్ క్యారెక్టర్ చేసే అతను బహిరంగ క్షమాపణ చెప్పాడు మొన్నే. మన జగన్మోహన్ రెడ్డి గారు ఆసనాలు వేస్తూ ఉంటే కూర్చోవడం రాదు అనేసి అని కొంత వెటకరంగా చేయడంతో చేస్తూ, అంటే దానిలో అతను చేసిన వీడియోలో భారతి గారి ఫోటో ప్లే అయింది. ఆ సందర్భంగా గొడవైనప్పుడు అతను సారీ చెప్పాడు. కానీ నిజానికి ఎన్నికల సమయంలో అదే వ్యక్తి చేసినటువంటి వీడియోల్లో భారతి గారి క్యారెక్టర్ని పెట్టి, ఆ ఫోటో ఇంపోజ్ చేయలేదు కానీ ఆ క్యారెక్టర్ని పెట్టి, ఆ క్యారెక్టర్కి పేర్లు మారుస్తారు వీళ్ళు. పేర్లు మార్చి అతనికి గగన్ అని, ఆవిడని హారతి అని అలా పెట్టి వాళ్ళ ఇంట్లో జరుగుతున్నటువంటి, వాళ్ళ పర్సనల్ జీవితాల్లో జరుగుతున్నటువంటి విషయాలను చాలా రెడిక్యూల్ చేస్తూ సంభాషణలు నడిపిన వీడియోలు కూడా చూశాను నేను. అవును. అంటే ఆ స్థాయి దాడి, అంటే అక్రమ సంబంధాలు అంటగట్టేదాకా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన సీమరాజా కూడా వైఎస్ఆర్సీపీది డూప్లికేట్ కండువా కప్పేసుకొని మన పార్టీ ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుంటే ఆడన్నా నువ్వు గెలిచేది అనుకుంటూ ఆయనతో వీడియోలు చేయించడం కానీ అదో తరహా టాక్టిక్స్. ఇవన్నీ డబ్బులు ఇచ్చి చేయిస్తున్నవే. తెలుగుదేశం పార్టీ నుంచి డబ్బులు తీసుకుని ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అనేది ఓపెన్ సీక్రెట్. కాబట్టి ఇలాంటివి అడపదడప బ్లాస్ట్ అవుతూ ఉంటాయి. ఎవరో వచ్చి సారీ చెప్తూ ఉంటారు కానీ రోజువారీ వాళ్ళ జీవితాలు అక్కడే, వాళ్ళ బతుకు తెరువు అది. కాబట్టి ఈ బతుకు తెరువుని ఆధారం చేసుకుని సోషల్ మీడియా ద్వారా బ్రాండింగ్ ప్రోగ్రామ్ జరుగుతోంది. ఈ బ్రాండింగ్ కంపెనీలు ఉన్నాయి చాలా. ఈ బ్రాండింగ్ చేయటం కోసం వ్యాపారాలు ఉన్నాయి, డబ్బులు కోట్ల రూపాయలు సర్క్యులేట్ అవుతున్నాయి ఆ ఏరియాలో. అందుకని నెమ్మదిగా ఈ హ్యాండిల్స్లోకి వచ్చేసారు కొంతమంది. వచ్చి వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఆశిస్తూ ఒక ప్రోగ్రామ్గా, అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వ్యతిరేక అభిప్రాయాలు ఎవరైనా ఎక్కడైనా వ్యక్తీకరిస్తే ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టగానే కింద ఒక 20-30 మంది వచ్చేస్తారు ఇమ్మీడియట్గా. అవును. వచ్చేసి దాడి మొదలు పెట్టేస్తారు. అంటే వాళ్ళ దగ్గర ప్రతిదానికి ఒక కౌంటర్ ఆర్గ్యుమెంటు రెడీగా ఉంటుంది. ఎవరైనా మన మీద ఇలా దాడి చెయ్యొచ్చు అని చెప్తారు వాళ్ళు ముందే. దాడి చెయ్యొచ్చు అనగానే వీళ్ళ మీద పర్సనల్గా దాడి చేయటానికి కొంత, అలాగే జనరల్గా దాడి చేయటానికి కొంత మెటీరియల్ పెట్టుకొని ముందు అవి పుష్ చేసేస్తారు. అంటే ఆ పై పోస్ట్ చదివిన వాడు కిందకి రాగానే వాడి అభిప్రాయం మారిపోవాలనేది వీళ్ళ ఉద్దేశం. అది కూడా బ్రాండింగ్ ప్రోగ్రామే. ఆ పోస్ట్ పెట్టిన వాడి క్యారెక్టర్ని అసాసిన్ చేస్తాడు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అసభ్యంగా మాట్లాడతాడు. అంటే వాడు హర్ట్ అవ్వాలి, వాడు ఏడవాలి. అరే అనవసరంగా మా ఇంట్లో ఆడవాళ్ళని తిడుతున్నారు వీళ్ళు, ఎందుకు ఈ పోస్టు తీసేస్తే బాగుంటుంది కదా అని వాడు అనుకోవాలని వీళ్ళ ఉద్దేశం. అనుకుని ఆ స్థాయికి దిగజారి కూడా దాడులు చేసేస్తున్నారు వీళ్ళు. అవును. ఇలా ఇంత దాడి చేస్తున్నాం మేము అని క్లెయిమ్ చేసుకుని అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకోవాలన్నది వీళ్ళ ప్రోగ్రాం. అంతకు మించి వేరే ధార్మిక కార్యక్రమం ఏమీ కాదు ఇది. అంటే వీళ్ళ పర్సనల్ ప్రొఫైల్ బిల్డ్ అవడం కోసము, రావాల్సిన అమౌంట్ ఎక్కువ రావడం కోసం అంతే. పర్సనల్ ప్రొఫైల్ కూడా కాదు, పర్సనల్ జీవితాలను కూడా అక్కడ పెట్టేస్తున్నారు. అంటే వీళ్ళ ఇంటిగ్రిటీ పోతుంది అని కూడా ఆలోచించడం లేదు. ఆలోచించకుండా డబ్బులు కావాలి అలా మొదలుపెట్టి, పర్టికులర్గా ఈ మధ్య కాలంలో ఈ యాంటీ బీజేపీ స్టాండ్తో మాట్లాడుతున్న వాళ్ళ మీద విపరీతంగా కేంద్రీకరణ పెరిగి వాళ్ళ పేర్లు బయటకు తీసి మాట్లాడింది వీళ్ళే మొదట. అవును. అంటే ఉదాహరణకు తులసి చందు మీద మాట్లాడింది వీళ్ళే ఫస్ట్. అలా ప్రతి ఒక్కరిని, ప్రకాష్ రాజు గురించి రోజు మాట్లాడతారు వీళ్ళు, ఆయన పట్టించుకోడు. వాళ్ళ గొడవ వాళ్ళది నడుస్తుంది అని అనుకుంటాడు ఆయన. ఇలా ప్రతి ఒక్కళ్ళని రోడ్డు మీదకి లాగి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోయి, ఆ అమ్మాయి ఇక్కడ కాదు, తను ఏదో క్రిస్టియన్ అని, ఆ అమ్మాయి పేరు క్యాథరిన్ అని, వాళ్ళ హస్బెండ్ అతను పాస్టర్ అని, చర్చిలు నడిపిస్తారని, ఇలాంటి నెరేటివ్స్ అన్నీ పుష్ చేశారు. అలా ఏఐలో క్రియేట్ చేసిన ఫోటోలను సర్క్యులేట్ చేశారు. దాన్ని ఓపెన్గా మాట్లాడేశారు వీళ్ళందరూ. ఈ మాట్లాడిన వాళ్ళు అది నిజం కాదు అని రేపు ప్రూవ్ అయితే మనమేమిటి, మన ముఖాలు ఆల్రెడీ ఎక్స్పోజ్ అయ్యాయి కదా అనేటువంటి భయం కూడా లేదు వాళ్ళకి. అంటే ఈ దేశం ఎప్పటికీ వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, మనల్ని ఎవరు ఆపేది అనేటువంటి ఒక మూడ్లో ఉన్నారు వీళ్ళు. అదొక మూర్ఖత్వం.
ఆ మూర్ఖత్వంలో చేస్తున్న ఉన్మాదపు దాడులు ఇవన్నీ. అయితే వీటిని చాలా కాలం అందరూ భరించారు. అంటే వాళ్ళు చెప్తున్న ఒక నరేషన్ సార్, ఇప్పుడు దేశం కోసం ధర్మం కోసం మన హిందుత్వ దానికోసం పోరాటం చేస్తూ ఉంటే వీళ్ళక హిందూ అన్న పదం వినిపించిన, ధర్మం దేశం అని వినిపించిన తులసి చంద్ లాంటి వాళ్ళ కోసం మిగతా యూట్యూబర్స్ కావచ్చు వెర్రెత్తిపోతుంది. ఇమీడియట్గా దీనికి కౌంటర్ అటాక్ చేయాలనేసి అని వీళ్ళు వీడియోస్ చేస్తారు అంటూ ఈ వర్గం నుంచి వస్తున్న వాదన. దీనికి ఏమంటారు? అదే అసలు దేశం కోసం ధర్మం కోసం అనే మాట ఎందుకు చెప్పాలి? వీళ్ళు చెప్తున్నారు రకరకాల మాటలు. ఇప్పుడు అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం దగ్గర చాలా మంది దేశ విచ్ఛిన్నకరంగా మాట్లాడారు, బుల్డోజ్ చేసే పద్ధతిలో మాట్లాడారు, పాకిస్తాన్ నుంచి వచ్చిన అని చెప్తున్నారు. అని చెప్తున్న సందర్భంలోనే అంటే మీరు 45 ఏళ్ళు దాటిన వాళ్ళు మాట్లాడారు, ఇవన్నీ మాట్లాడుతూ ఈ విపరీత అర్థాలు తీసేలాగా ఎందుకు మాట్లాడారు అని మీరు మాట్లాడింది కూడా అదే. వీళ్ళు కూడా ఈ దేశంలో వందే మాతరం అనకపోతే ఈ దేశంలో ఉండే అర్హత లేదు, జై శ్రీరామ్ అనకపోతే ఈ దేశంలో ఉండాల్సిన అర్హత లేదు, జై భారతమాత అనకపోతే ఇక్కడ ఉండటానికి అర్హత లేదు, ఇవన్నీ గోడల మీద రాశారు వాళ్ళు. కాబట్టి ఆ రైట్ ఎవరు ఇచ్చారు మీకు? ఈ దేశంలో ఉండాలంటే ఇలాగే ఉండాలని మాన్యువల్ మీరెవరు డిజైన్ చేయటానికి? ఒక కాన్స్టిట్యూషన్ ఉంది ఇక్కడ, ఆ రాజ్యాంగ ప్రకారం వ్యవహరించిన వాడు ఉంటాడు, లేకపోతే ఉండడు, వాళ్ళ ఇష్టం. అంతే తప్ప యాంటీ కాన్స్టిట్యూషనల్గా మీరేవో గోడల మీద రాసి, లేకపోతే ఫేస్బుక్లో రాసి, లేకపోతే యూట్యూబుల్లో మాట్లాడి వాళ్ళు ఎంత బుల్డోజింగ్కి వెళ్ళారంటేనండి, ఆ మధ్య రామాలయ ఇది జరిగినప్పుడు ఆ గుడి ఓపెనింగ్ అప్పుడు ప్రతి ఇంటికి అక్షింతలు పంచారు. అవును, అక్షింతలు పంచేటప్పుడు అది ముస్లిం ఫ్యామిలీ అని తెలిసి తలుపు కొట్టి వాళ్ళకి అక్షింతలు ఇస్తూ వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తుంటే వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే, రాముడు కేవలం హిందువుల దేవుడే కాదు, భారతీయుల దేవుడు, ఈ అక్షింతలు మీరు తీసుకోవాలి, ఎందుకంటే మీరు భారతీయులుగే కదా. అంటే తీసుకోకపోతే కాదని అర్థం. కాదన్నప్పుడు మీరు ఎందుకు ఉండాలి ఇక్కడ, వెళ్ళిపోండి, ఈ క్షణం పాకిస్తానో బంగ్లాదేశో అని చెప్పాలని వీళ్ళ ఉద్దేశం. దాంతో అక్కడ దాకా విషయం రాగానే వాళ్ళకి సీన్ అర్థమైపోయి మీరు ఇష్టం వచ్చినన్ని ఇవ్వండి, ఇప్పుడు పోసుకోమన్నా పోసుకుంటాం, రేపు పోసుకోమన్నా పోసుకుంటామని చెప్పారు వాళ్ళు చాలా మంది. అవును, అంటే ఆ స్థాయిలో టెర్రరైజ్ చేస్తున్నారు వీళ్ళు జనాల్ని, గ్రాంటెడ్గా తీసేసుకుని. ఈ గ్రాంటెడ్గా తీసుకుని టెర్రరైజ్ చేసే రైట్ మీకెవరు ఇచ్చారు? సరే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, మీరు అంటే భయపెడుతున్నారు, మీరు దేశం కోసం ధర్మం కోసం అంటే భయపడుతున్నారు వాళ్ళు. అందుకని ఈ మాట బయటకు రాగానే ఇది నెగిటివ్ ఫోర్సు, దీన్ని అడ్డుకోవాలి అని చెప్పి వాళ్ళు మేలుకుని మాట్లాడుతున్నారు. కాబట్టి మొదట దాడి మొదలుపెట్టింది వీళ్ళే. ఓకే, ఈ హిందుత్వ గ్యాంగ్స్ నుంచే వీళ్ళే మొత్తం సోషల్ మీడియాని ఆక్యుపై చేసి ఎవరిని ఊపిరి సలపని పద్ధతిలో దాడులు చేస్తున్నారు వీళ్ళు. నిజంగా అంటే అమ్మాయి రుచిక సింగ్ పార్లర్లో పనిచేసే అమ్మాయి నీట్ కూడా రాసిందంట. అమ్మాయి చేసిన ఇందాక మీరు అన్నట్టు అమ్మాయి డ్రెస్సింగ్ చూడండి ఎలా ఉంది. అసలు ఒక మీడియా ముందుకు వచ్చినప్పుడు అమ్మాయికి పద్ధతి, డ్రెస్సింగ్ వేసుకునే పద్ధతి లేని అమ్మాయి ప్రధాని మోదీ గురించి మాట్లాడాలా. ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారు, ఇలా మాట్లాడిన ప్రతి ఒక్కరికి చుక్కలు చూపిస్తున్నారు అంటూ వీడియోస్ చేస్తున్నా. అంటే మీరు క్రిటిసైజ్ చేస్తేనేమో కరెక్ట్, అవతల వాళ్ళు చేస్తే రాంగ్, అంటే ఎట్లా ఇది? అదే అంటే ఒక సినిమా ఆర్టిస్ట్ కూడా ఒక అమ్మాయి నేను నీట్ రాశాను, అక్కడ దారుణాలు జరిగాయి, అది నిజం అని మాట్లాడింది ఆ అమ్మాయి సోషల్ మీడియా హ్యాండిల్లో. మాట్లాడగానే ఇప్పుడు ఆ అమ్మాయి టార్గెట్ అయింది వీళ్ళకి. నువ్వు కూడా ఈ కాక్రోచ్లతో కలిసిపోయావా అని చెప్పి అమ్మాయి పేరుతో పోస్టులు పెడుతున్నారు వీళ్ళు. వచ్చింది కదా, ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేయడమే కదా. అలా అంటే పర్సనల్ లెవెల్లో దాడులు చేయటం అనేది మొదలుపెట్టిందే వాళ్ళు. ఈ దాడులు ఆగాలన్నా కానీ ఆపాల్సింది వాళ్ళే ఖచ్చితంగా. అందుకని వాళ్ళు ఓపెన్గా పేర్లు పెట్టి మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు దీని మీద ఎందుకు సార్ నియంత్రణ ఉండట్లేదు అసలు? అంటే ఇలా మీకు తోచినది మీరు మాట్లాడుకోండి, కానీ వాళ్ళని మీరు అటాక్ చేయడం అన్న దానికి సంబంధించి ఇప్పుడు మోదీ గారిని అంటే మీకు అంత బాధ అనిపించినప్పుడు అదే తులసి చంద్ ఫ్యామిలీనన్నా వాళ్ళకు అంతే బాధ ఉంటుంది కదా. డెఫినెట్గా ఉంటుంది. అంటే ఒక్కళ్ళని కాదండి,
ఎవరైనా ఇప్పుడు అది తులసిచంద్ మాట్లాడినా కరెక్ట్ కాదు, రావులమ్మ మాట్లాడినా కరెక్ట్ కాదు, సమెక్స్ మాట్లాడినా కరెక్ట్ కాదు, నేను మాట్లాడినా కరెక్ట్ కాదు. తప్పును తప్పులానే మీరు చూపించండి, కానీ పర్సనల్ అటాక్ లోకి వెళ్ళి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కదా. అది పర్సనల్ అటాక్స్ కు వెళ్ళటం మొదలు పెట్టింది వాళ్ళే. అంటే చిన్న విషయాలను కూడా ఒక బుక్ ఎగ్జిబిషన్ లో వెంకటేశ్వర స్వామి మీద అక్కడ ఉన్నది బౌద్ధ విగ్రహమా లేకపోతే వెంకటేశ్వర స్వామి విగ్రహమా అని ఒక బుక్ ఎవరో ఒక పరిశోధనాకారుడు రాసుకున్నాడు. ఆ పుస్తకాన్ని ఒక బుక్ స్టాల్లో అమ్ముతుంటే నువ్వు ఈ పుస్తకం ఏ రైట్తో అమ్ముతున్నావు అని దాని మీద దాడి చేశారు. ఓకే, దాడి చేస్తే దాడి చేయటంతో ఆగలేస్తుంది. మర్నాడు పొద్దున ఆ బుక్ స్టాల్ ఓనరు ఆయన పర్సనల్ జీవితంలోకి వెళ్ళిపోయి మాట్లాడటం మొదలుపెట్టారు. వీళ్ళు ఆయన ఎప్పుడో ఏదో చేశాడు అని మొదలుపెట్టారు. ఇలాంటి దాడులు, ఇలాంటి ఉన్మాదపు వ్యవహారాలు ఇవి ఆపాలి ముందు. ఇవి ఆపటం కోసం ఒక ప్రయత్నంలో భాగంగా మిగిలిన వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే అసలు ఇది సోషల్ మీడియాని నియంత్రించడం అనేది ఎవరి వల్ల అయ్యే పని కాదు. ఇప్పుడు చాలా కష్టం కూడా. లేదు ఇది ఒక పర్పస్ కోసం ఏర్పాటైంది. ఈ సోషల్ మీడియా పర్పస్ ఏంటంటే ఇది ఇంటెలిజెన్స్ కోసం పెట్టారు. ఎవరు ఏం ఆలోచిస్తున్నారు, ఎవరి మనసుల్లో ఉన్న అభిప్రాయాలు ఏమిటి అనేది స్టేట్ తెలుసుకోవడం కోసం పెట్టింది. గతంలో ఏవో మీటింగ్స్ జరిగేవి. ఆ మీటింగ్స్ దగ్గరికి ఒక ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ వెళ్ళి కూర్చుని నోట్స్ రాసి ఇచ్చేవాడు. అక్కడ ఎవరెవరు ఏం మాట్లాడారు, ఎటువైపు ఉన్నారు, ఏం మాట్లాడారు, అరుగుల మీద ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు. హోటల్స్లో ఇరానీ కేఫుల్లో కూర్చుని ఎవరేం మాట్లాడుకుంటున్నారో తెలియదు. ఇప్పుడు నెమ్మదిగా ఇరానీ హోటల్స్ క్లోజ్ అయినాయి. వీధి అరుగుల మీద మాట్లాడుకోవటం క్లోజ్ అయిపోయింది. వీళ్ళందరినీ తీసుకొచ్చి సోషల్ మీడియాలో వేశారు. అక్కడ వీళ్ళు ఓపెన్ గా మాట్లాడుకుంటే వాళ్ళకి ట్రాక్ అవుతారు. వీళ్ళందరూ ఎవరి వైపు ఉన్నారు, ఎటువైపు మనము వీళ్ళ బుర్రలు ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది. పొలిటికల్ గా వీళ్ళ ఐడియాలజీస్ ఏమిటి, ఎవరెవరు మేజర్ గా ఎటున్నారు అనేది తెలుస్తుంది. దాంతోపాటు వీళ్ళు ఏది కొంటారు, వీళ్ళ ఇంట్రెస్ట్లు ఏమిటి అనేది కూడా తెలుస్తుంది. తెలిస్తే వాళ్ళకి ఏది పుష్ చేయాలి, ఆల్గారిథంలో ఏం పుష్ చేయాలి వాళ్ళకి అనేది తెలుస్తుంది. మీరు ఒక 2 సార్లు పర్టికులర్గా ఒక చెప్పులు చూస్తే మీకు వాంటెడ్గా మీరు ఓపెన్ చేసిన ప్రతి హ్యాండిల్లోనూ అవే వస్తూ ఉంటాయి. ఫేస్బుక్ తెరిచినా అదే వస్తుంది. మనం ఏం సెర్చ్ చేస్తున్నా సెర్చ్ ఇంజిన్ లో మనకు ఇప్పుడు డ్రెస్సులు చూస్తే డ్రెస్సులకు సంబంధించినవే కనిపిస్తాయి, వాచ్లు చూస్తే వాచ్లకు సంబంధించినవే కనిపిస్తాయి. అలా ఆల్గారిథం రూల్లోకి వచ్చేసింది ప్రపంచం. అలా తీసుకురావటమే వాళ్ళ ప్రోగ్రామ్. అది మార్కెటింగ్ జరగాలి, స్టేట్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రాము జరగాలి. ఈ రెండు కూడా వితౌట్ మ్యాన్ పవర్, ఎవరికి వాడు స్వచ్ఛందంగా వచ్చి ఓపెన్ అయిపోతాడు. అక్కడ ఎవడు వెళ్ళి ఇంట్రాగేట్ చేయక్కర్లేదు, ఏమీ ఇబ్బంది పెట్టక్కర్లేదు. వాడికి అవకాశం కల్పిస్తే ఎక్స్పోజ్ అయిపోతాడు. ఆ వీక్నెస్ ని పట్టుకొని ఈ దుకాణాలన్నీ ఓపెన్ చేశారు వాళ్ళు ఇన్ని రకాలుగా. కాబట్టి లోపలికి వెళ్తే చాలా కుట్రలు ఉంటాయి సార్. అయితే మీరు చెప్పిన దాని ప్రకారం అందుకని సోషల్ మీడియాని కంట్రోల్ చేయటం అనేది ఎవరి వల్ల అయ్యే పని కాదు. అంటే మొన్న ఏదో లోకేష్ గారు ఉత్సాహంగా అన్నాడు ఆయన. అంటే 13 సంవత్సరాల లోపు పిల్లలకి ఫోన్లు అందనివ్వము, 16 ఏళ్ల లోపు పిల్లలకి ఫోన్లు అందనివ్వము అన్నారు. కానీ అది కుదిరే పని కాదు. ఎందుకంటే స్కూల్ పిల్లల హోంవర్క్ కూడా వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లోనే పెడుతున్నారు. అది చూసి ఇంట్లో వాళ్ళు చేయిస్తున్నారు హోంవర్క్. అంటే అది ఒకటి సెక్యూరిటీ పర్పస్ లో కూడా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అయితేనే పిల్లలు ఎక్కడున్నారని ట్రాక్ చేయడం కావచ్చు, వాళ్ళ ఇంట్లో సేఫ్గా ఉన్నారా లేదా అని చూసుకోవడం కావచ్చు, వాళ్ళకు వీడియో కాల్ చేయాలన్నా సరే ఖచ్చితంగా ఇప్పుడు మదర్ అండ్ ఫాదర్ జాబులు చేస్తేనే ఇదయ్యే పరిస్థితి. మేడ్ బాగా చూసుకుంటుందా, వీడు ఆన్ టైం ఇంటికి వచ్చాడా, వీడియో కాల్ చేయ ఒకసారి, ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఫోన్ని కట్ చేయడం అనేసి అంటే అది సాధ్యం కాని పని. అది అలా జీవితాన్ని ఫోన్లోకి తీసుకెళ్ళిపోయారు. ఎవరు ఫోన్లో వారు, ఎవరి జీవితంతో వాళ్ళు ఉన్నటువంటి సందర్భంలో సోషల్ మీడియా ప్రయోజనం, వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకి జరుగుతున్నాయి. అలాగే ఈ యుద్ధం కూడా వాళ్ళు వాంటెడ్గానే క్రియేట్ చేస్తున్నారు. కొట్టుకోండి, ఎవరు ఎటు సాలిడారిటీ ఎటు వస్తుంది అనే దాన్ని బట్టి మెయిన్ నిర్ణయం తీసుకుంటాం. జనం పల్స్ అంటే ఒక రకంగా కాటా కుస్తీ పోటీ పెట్టారు. కాటా కుస్తీ పోటీలోకి అందరూ వచ్చేసారు. అందరూ వచ్చారు, కొట్టుకుంటున్నారు. ఈ కొట్టుకోవడం అనేదాన్ని ఒకడు చూస్తున్నాడు. ఒక పరిశీలకులు ఉన్నారు అక్కడ. ఈ పరిశీలకులు మార్కులు వేస్తారు. ఎవరిని లోపల వేయాలి, ఎవరిని బయట, ఎవరి అకౌంట్లోకి డబ్బులు పంపించాలనేది వాళ్ళ డెసిషన్ తీసుకుంటారు.
మామూలు అల్గరిథం లేదు సార్ ఇది. బట్ జనాలు ఇప్పుడు చాలా అలర్ట్ అవుతున్నారు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏం జరుగుతుంది అన్నది మాత్రం అది క్వశ్చన్ మార్కే. చూద్దాం ఇది ఇంకా ఎంతవరకు వెళ్తుంది, ఇంకెన్ని కొంత పుద్దలు దొక్కుతుంది, ఎవరు వీళ్ళకి ఫండింగ్ చేసే అంశానికి సంబంధించి ఇంకా ఏ విషయాలు వీళ్ళు బయటేసుకుంటారన్నది కూడా ఒకటి క్వశ్చన్ మార్కే అవుతుంది. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.